ఈ హీరోతోని సినిమా అసౌకర్యంగా అనిపించింది. కనీసం ప్రమోషన్స్‌లో కూడా వదల్లేదు అని చెప్పేసి అనుపమ గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, మనందరికి కూడా తెలుసు అనుపమ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్‌లో అనుపమ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఇంకా ఏ హీరోయిన్ కూడా లేదని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు నార్మల్‌గా అనుష్క శెట్టి గారు కావచ్చు, శ్రీలీల కావచ్చు, రష్మిక మందన్న కావచ్చు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్‌ని, వాళ్ళ నటనని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అనుపమ పరమేశ్వరని మాత్రం ఎక్కువగా యూత్‌లో చాలా మంచి క్రేజ్ ఉంది. తన ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, తన క్యూట్‌నెస్ కావచ్చు, తన అందానికి కావచ్చు, యూత్ చాలా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో, ఇక్కడ ముఖ్యంగా అనుపమ గారు తెలుగులో చేసిన సినిమాలన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మంచి పేరంతా తనకొచ్చింది. సో, ఎప్పుడైతే సిద్ధు జొన్నలగడ్డ గారితోని 'టిల్లు స్క్వేర్' సినిమా చేశారో, అంతకు ముందు వరకు తను ఒక డిఫరెంట్ హీరో అంటే చాలా క్లాస్‌గా ఇలాంటి కొంచెం అంటే హాట్‌గా కనిపించడం కావచ్చు, లేకపోతే కొంచెం ఎక్స్‌పోజింగ్ చేసే క్యారెక్టర్‌లకి దూరంగా ఉండేవాళ్ళు. కానీ అందరికి కూడా షాక్ ఇచ్చారు. 'టిల్లు స్క్వేర్' సినిమాలో ఒక్కసారిగా అంత రొమాంటిక్‌గా చేయడం ఏంటి అని చెప్పేసి. సో, దాని గురించి అనుపమ పరమేశ్వరన్ గారు చెప్పుకున్నారు. అంటే ముఖ్యంగా ఈ 'టిల్లు స్క్వేర్' సినిమాలో నటించడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. ఓకే చెప్పాలా లేదా అని చెప్పేసి. అండ్ ముందుగానే నాకు ఒక అవగాహన అయితే ఉంది. ఈ సినిమా చేసిన తర్వాత చాలా మటుకు కూడా నాకు విమర్శలు వస్తాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అన్నిటికి కూడా నేను ఓకే అనుకోని ఆ తర్వాత సినిమాలో చేయడానికి ఓకే చెప్పాను అని చెప్పారు. సో, అదే విధంగా ఇందులో చేసినటువంటి కొన్ని గ్లామరస్ సీన్స్ అంటే ఎక్స్‌పోజింగ్ కావచ్చు, ఆ రొమాన్స్ సీన్స్ కావచ్చు, అవి చేయడానికి కూడా నేను బాగా అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. అదేవిధంగా డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ఇబ్బందిగానే అనిపించింది. అండ్ ముఖ్యంగా సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి కూడా ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే డ్రెస్సింగ్ వేసుకోమన్నారు కాబట్టి అప్పుడు కూడా నాకు అసౌకర్యంగానే అనిపించింది. కానీ ఇంకా మనం సినిమా కమిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదైనా కూడా చేయాల్సిందే కాబట్టి చేయడం తప్పలేదు అని చెప్పేసి కూడా అనుపమ గారు చెప్పారు. అయినప్పటికీ కూడా ఎంత ఇబ్బంది పడుతూ సినిమా చేసినా కూడా ఆ సినిమా తర్వాత స్టార్టింగ్‌లో కొంచెం విమర్శలు వచ్చాయి. కాకపోతే అందులో నా నటనకి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఖచ్చితంగా నా కెరీర్‌లోనే ఈ యొక్క 'టిల్లు స్క్వేర్' సినిమా అనేది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మలుపురాయిగా కూడా మారిందని చెప్పేసి కూడా అనుపమ గారు చెప్పారు. 'డీజే టిల్లు' అనే సినిమా ఎంత మంచి హిట్ కొట్టింది. అందులో సాంగ్స్ కావచ్చు, ఆ ఒక క్యారెక్టర్ సిద్ధు జొన్నలగడ్డ గారి క్యారెక్టరు, ఆ ఒక స్లాంగ్ కానీ అందరినీ కూడా చాలా బాగా అట్రాక్షన్‌కి గురి చేశాయన్నమాట. సో, ఆ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన సినిమానే ఇది 'టిల్లు స్క్వేర్' అన్నమాట. 'డీజే టిల్లు స్క్వేర్'. సో, ఖచ్చితంగా అనుపమ గారు ఆల్రెడీ పార్ట్ అంటే సీక్వెల్‌గా వస్తుంది కాబట్టి పార్ట్ 2 కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా దానికి తోడు సిద్ధు గారి పక్కన అనుపమ అంటే ఇంకా ఖచ్చితంగా అందరికీ భారీ అంచనాలు ఉండి ఆ భారీ అంచనాల మేరకే సినిమా మంచి హిట్ కొట్టింది. అంతా బాగానే ఉంది. కానీ ఇంకా అందులో కనిపించినటువంటి కొన్ని గ్లామరస్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయో సో, ఇవన్నీ కూడా కొంచెం అసౌకర్యంగా అనిపించాయని చెప్పేసి కూడా తను చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు తను చేసిన సినిమాలన్నీ కూడా కొంచెం క్లాసిక్‌గా బాగా ఉండేవి. కానీ ఇంకా ఒక్కసారిగా ఇంత గ్లామరస్‌గా కనిపించడం కానీ, ఎక్స్‌పోజింగ్ చేయడం కానీ, లేకపోతే రొమాంటిక్ సీన్స్‌లో అంటే చాలా ఎంతవరకైనా కష్టంగానే ఉంటుంది. కాకపోతే తన శ్రమకి తగ్గట్టుగా మంచి ఫలితం అనేది సినిమా ఇచ్చింది.